ఇక్కడ ఏం చేస్తానంటే ఈ మజిల్ ఇక్కడ కూడా టైట్ అయింది కాబట్టి ఇది నేను లూజ్ చేస్తానండి. లూజ్ చేసిన తర్వాత నేను కొన్ని ఎక్సర్సైజ్ చెప్తాను. ఇది అని చాలా లూజ్ అయిపోతుంది, పెయిన్ తగ్గుతుంది. ఇది ఎప్పుడు ఆటోమేటిక్గా లూజ్ అయ్యిందో ఇది టైట్ అవుతుంది. జారిన బోన్ని మళ్ళీ అదుపుకునేలా చేయడం. ఓకేనండి? అమ్మా జారిన కదా పర్వాలేదా? దానికోసమే చేస్తాను. మీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే అక్కడ అది అలా జరిగింది, అది ఎందుకు జరిగిందో మరి నిన్న మనకు తెలియదుగా. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను అది ఎందుకు జరిగింది. ఇక్కడ మజిల్ టైట్ అయిందండి. ఓకే, ఈ బరువుకి ఇలా ఒత్తిడి కింద పడిపోయి ఇక్కడ గ్యాప్ వచ్చింది. అర్థమైందా? నేను నైట్ స్టడీ చేసుకుని వచ్చి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను చేసిన ప్రతి ఒక్కరు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తేనే నేను చేసిన దానికి ఏమి తెలుస్తుంది. ఓకేనండి? అది ఇప్పుడు ఇది లూజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ఇలా చేసినప్పటికీ ఇక్కడ కొంచెం లూజ్ అయి పెయిన్ తగ్గింది. నొప్పి తగ్గింది. ఇందాక చాలా నొప్పి వచ్చింది నాన్నగారికి. మీరు ఏది రాసినా నొప్పి తగ్గదు. నేను స్టార్ట్ రాయక్కర్లేదు. ఇప్పుడు మీరు లూజ్ చేస్తాను కదండి కన్నా, ఈ కన్నా ఇప్పుడు లూజ్ చేస్తాను ఆటోమేటిక్గా జరుగుతుంది. ఓకేనండి? కానీ ఇప్పుడు పెయిన్ వస్తుంది ఇక్కడ చేసి ఇది గ్యాప్ ఇస్తాను అన్నమాట. అప్పుడు వస్తుంది. ఓకేనా? ఎందుకు కళ్ళు మూసుకోండి గట్టిగా. ఇప్పుడు చూడండి ఇది లూజ్ అయింది తెలుస్తుంది మీకు. కొంచెం ఇప్పుడు మీరు హ్యాండ్ ఎంతకంత మూమెంట్ ఇస్తారు చూడండి. ఇప్పుడు లూజ్ అయ్యింది, కళ్ళు లూజ్ చేశాను. ఓకేనా? ఇప్పుడు ఎంతకంత మూమెంట్ వస్తుంది. లేపండి, కొంచెమన్నా లేపండి. లేపండి, లేపేరా? అది అంటే అక్కడ ఎందుకు అయ్యింది ఆ పొజిషన్లోనూ బోన్కి గ్యాప్ ఎందుకు వచ్చిందంటే ఈ మజిల్ వల్ల. డాక్టర్ వల్ల కాదు, ఇంకొకటి ఫిజియోథెరపిస్ట్ వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. అండి ఇక్కడ కంటి టైట్ అయిపోవడం వలన ఇది ఇంకెలా ఉద్దేశారు ఆయన. ఓకేనా? ఇది అది ఏంటంటే డాక్టర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఇదని చెప్పలేదు, ఎక్కడ గ్యాప్ వచ్చిందన్న విషయం కూడా మీకు చెప్పలేదు. ఫిజియోథెరపిస్ట్ ఏమనుకున్నారంటే వాళ్ళు ఏదో చేశారు అందుకే ఏదో వచ్చిందని ఆయన చెప్పలేదు. అందుకు మీకు వాళ్ళు జస్ట్ ఇలా చేయాలి ఇలా అనేసి వెళ్ళిపోయేవారు అంతే. అనేసి అలా వెళ్ళిపోయేవారు. మళ్ళీ వచ్చి ఇంకొక 3 times అని అంత అయిపోయింది. ఇదే కదా నిక్క ఉందండి. మొత్తం మార్చుకుంటూ వస్తానండి. ఓకేనా? ఈ ఎక్సర్సైజ్ ఇప్పుడు నేను ఇది యూజ్ చేసినప్పుడు ఇలా చేసినప్పుడు ఇప్పుడు చెయ్యాలి అనేటప్పటికి ఇది దగ్గరికి వెళ్ళిపోవాలి. ఓకేనండి? సెట్ అయిపోతుంది. ఓకేనండి? అది విషయం అన్నీ చెప్తున్నాను. ఫోన్లో